నమస్తే. గల్వాన్ సంఘటన గురించి ఏ భారతీయుడు కూడా మర్చిపోలేడు. ఈ గల్వాన్ సంఘటనల ఆధారంగా, ఆ సంఘటన ఆధారంగా బాలీవుడ్‌లో తాజాగా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతానికి టీజర్, ట్రైలర్ మాత్రమే విడుదలైంది. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 17న విడుదల కాకపోతుంది. అయితే ఈ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత వెంటనే చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో తప్పుడు నెరేటివ్ చూపించారు. ఇందులో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ మాత్రమే కనిపిస్తుంది. ఎమోషనల్ యాంగిల్ మాత్రమే కనిపిస్తోంది అంటూ చైనా అప్పుడే గగ్గోలు పెడుతుంది కేవలం టీజర్ చూసిన తర్వాత. అంటే నిజం చెప్తే వినేటువంటి ధైర్యం ఈ దేశాలకు లేదా? మన 'ధురంధర్' విషయంలో అదే జరిగింది. ఇప్పుడు 'ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అనేటువంటి సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. దీని గురించి మాట్లాడదాం కాస్త క్లుప్తంగా. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. మన 'ధురంధర్' విషయంలో కూడా మనం చూసాము. ఆ సినిమా విడుదలైనప్పుడు కూడా మనం ఒక చర్చ, ఒక డిస్కషన్ చేసాము. ఇప్పుడు ఇంకా సినిమా విడుదల కాలేదు. కేవలం ఒక 1½ మినిట్ ఒక టీజరు, ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఆ టీజర్, ట్రైలర్ చూసి అప్పుడే చైనా ఎందుకు గగ్గోలు పెడుతుంది? ఏంటి చైనా ఆక్రోశం ఏంటి? ఏంటి అసలు? అంటే మనకు గుమ్మడికాయలు దొంగ ఎవరన్నా అడిగితే కనుక భుజాలు తడుముకున్నట్టుంది వీళ్ళ పరిస్థితి. ఇంకా ఆలు లేదు, చూరు లేదు. అప్పుడే వీళ్ళకి దాంతో టెన్షన్, దాంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సత్యానికి ఎంత దూరంగా ఉన్నారో, సత్యం అంటే ఎందుకు వీళ్ళు భయపడతారో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం మాత్రం మనకు జరిగిన నష్టం మనం ఓపెన్ గా చెప్పాము. 20 మంది చనిపోయారు, మన బలిదానం ఇచ్చారు. దాంట్లో కొల్ల సంతోష్ బాబు గారు ఉన్నారు. అందరూ కూడా చెప్పాము. వాళ్ళకి ఘన నివాళులు అర్పించాము. వాళ్ళ ఊర్లలో వాళ్ళ పార్థివ శరీరాలని ఘన నివాళులు అర్పించి వాళ్లకు వీడ్కోలు పలికాం మనం. కాబట్టి మనం ఏది దాచలేదు. కానీ చైనా కోసం యుద్ధం చేసి దాంట్లో చనిపోయినటువంటి వ్యక్తులను ముందు అసలు ఎవరు చనిపోలేదని చెప్పినటువంటి చైనా తర్వాత ఒకసారి కొన్ని సంవత్సరాల తర్వాత 4 చనిపోయారు అని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే అప్పుడు ఎందుకు అనౌన్స్ చేయలేదు? అలాగే మనకు రష్యా నుంచి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పిందంటే రమారమి 80 నుంచి 100 మంది దాకా చనిపోయి ఉండొచ్చు అని వాళ్ళు చెప్పారు. మరి దానికి వాళ్ళు ఫొటోస్, ఎవిడెన్స్ కూడా చూపించారు. ఎక్కడ వీళ్ళని ఖననం చేశారో అక్కడ టిబెట్ ప్రాంతంలో వాళ్ళ పేర్లు, చైనీస్ రాసినటువంటి పేర్లు అవన్నీ కూడా చూపించారు. అలాగే ఇంకొందరు అయితే కనుక వాళ్ళని దహనం చేస్తున్నటువంటి ఘటన, అంటే వాళ్ళకి నార్మల్గా ఏం చేస్తారంటే దహనం చేసి ఆ బూడిదని వాళ్ళు ఖననం చేస్తారు. అట్లా ఉంటుంది వాళ్ళ ప్రొసీజర్. కాబట్టి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళు 80 నుంచి 100 మంది పైబడే వీళ్ళు చనిపోయారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు విశ్లేషణ ఉంది. అలాగే మనకు తెలిసే కనీసం అంటే 15-20 మంది అక్కడే చనిపోయి పడున్నట్టు వాళ్ళని మరుసటి రోజు వాళ్ళు మన పర్మిషన్ తీసుకొని శవాలు వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఆ నదిలో, గల్వాన్ నదిలో కొట్టుకుపోయారు చైనీస్ కూడా. అయినా కానీ వాళ్ళ చనిపోయినటువంటి వ్యక్తులకి వాళ్ళు గౌరవం ఇవ్వలేదు, వాళ్ళకి ఎటువంటి శ్రద్ధాంజలి ఘటించలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏమి అవార్డులు కానీ ఏమి ఇవ్వలేదు. ఆ కుటుంబాలు నోరు తెరవకుండా దాన్ని మూసేశారు. కాబట్టి సత్యానికి భయపడేటువంటి దేశము ఈ పాకిస్తాన్ కానీ చైనా కానీ రెండు అదే పరిస్థితి. ఎందుకంటే ఆ రెజీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ దేశాన్ని నడిపిస్తున్న రెజీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఎప్పుడు కూడా గెలుస్తున్నాము అని చెప్పుకుంటేనే వాళ్ళ ఉనికి ఉంటుంది, వాళ్ళ సత్తా ఉంటుంది. అందుకనే 'ధురంధర్' విషయంలో పాకిస్తాన్ కావచ్చు, ద బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కి సంబంధించి చైనా కావచ్చు, ఇంత వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా టీజర్ ఒకటే వచ్చింది, అది 1.5 నిమిషాల టీజర్ ఒకటి వచ్చింది. ఇంకా మెయిన్ సినిమా రానే లేదు. అప్పుడే వీళ్ళు ఇంత ఉలిక్కి పడుతున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు మొత్తం సినిమా వస్తే ఏ పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరే, సల్మాన్ ఖాన్ సినిమా తీశాడంటే దాంట్లోనే సత్యం చాలా నొక్కేసి ఉంటాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి ముందర సెక్యులరిజము ఈ చెత్త అంతా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ దృష్టిలో మనం నిజంగా సినిమాలో ఎంత సత్యం చూపిస్తారో లేదో మనకు ఇంకా తెలియదు. ట్రైలర్ చూడంగానే వీళ్ళు ఉడికిపడ్డారంటే కనుక ఈవెన్ మనకు కొంత పల్చబడ్డటువంటి సత్యాన్ని చూపించినా కానీ వీళ్ళు తట్టుకోలేరు. అసలు సత్యం తెలుసుకుంటే కానీ వీళ్ళు ఇంకెక్కడ ఉంటారు. కాబట్టి ఇదంతా ఒక నెరేటివ్ వార్ కింద మనం గమనించాలి. దాంట్లో ఇచ్చిన అది గ్లోబల్ టైమ్స్ లో వచ్చినటువంటి స్టేట్మెంట్. ఇటువంటి ఎమోషనల్ సినిమాలు ఎన్ని వచ్చినా కానీ మా దేశాన్ని సార్వభౌమత్వాన్ని, మా టెరిటోరియల్ ఇంటగ్రిటీని మేము కాంప్రమైజ్ అవ్వము అని చెప్తున్నారు. టెరిటోరియల్ ఇంటగ్రిటీ ఎక్కడ? హాన్ చైనీస్ ఎక్కడ ఉన్నారు? ఈ గల్వాన్ ప్రాంతం, లదాఖ్ ప్రాంతం వాళ్ళకి ఏం సంబంధం? గల్వాన్ అన్నదే ఒక ముస్లిం, అక్కడ లదాఖ్ లో ఉన్నటువంటి ఒక ముస్లిం పేరిట వచ్చినటువంటి ప్లేస్. అది చైనాకి ఏం సంబంధం అది? ప్లస్ దాంట్లో ఏం చెప్పారంటే అసలు భారత సైన్యమే చొరబడింది, మా సైనికులకు అందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే దాన్ని కౌంటర్ చేయడానికి మేము యాక్షన్ తీసుకున్నామని వాళ్ళు ఒక కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాం. యాక్చువల్గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎక్కడుందో అక్కడి నుంచి వీళ్ళు చొరబడి లోపలికి వచ్చారు. యాక్చువల్గా గల్వాన్ ఘటన జరిగినప్పుడు మనం చర్చించాము. యాక్చువల్గా అది ఒక బెండ్ ఉంటుంది అనమాట.
వాళ్ళ బెండ్ తిరిగి టర్నింగ్ తిరిగి వచ్చారంటే స్ట్రైట్ గా గల్వాన్ మన రోడ్ ఏదైతే ఉందో మనకు దౌలత్ బేగ్ ఓల్డ్కి వెళ్తున్న రోడ్ వాళ్ళ సైట్ లోకి వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా అటాక్ చేయొచ్చు. వాళ్ళు టర్నింగ్ లో ఉన్నారు, అందుకని వాళ్ళకి కనిపించదు. తిరిగి వస్తే గానీ వాళ్ళు మనం షూట్ చేయలేరు. అందుకని వాళ్ళకి తిరిగి వచ్చారు కాబట్టి మనం వాళ్ళని కౌంటర్ చేసాం. ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఈ గల్వాన్ ప్రాంతం అంతా కూడా ఎల్ఏసి అధీనంలోనే చూపిస్తున్నారు. సో అందుకని వాళ్ళ క్లెయిమ్కి ఏం అర్థం లేదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది కాబట్టి వాళ్ళని పెద్దగా మనం పట్టించుకోకర్లేదు. బట్ వాళ్ళకు ఎందుకంత ఉలికి పడుతున్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. టిబెట్ మాకు స్వతంత్రం కావాలి, మేము చైనీస్ కాదు అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే మనకు లదాఖ్ లో వాళ్ళందరూ కూడాను చైనా కంప్లీట్ గా వ్యతిరేకమైనటువంటి మనకు అక్కడ ప్రజలందరూ మేము భారతీయులను చెప్పుకునేటువంటి పరిస్థితి. సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఏదో కొన్ని పిచ్చికూతలు పోస్తే కనుక అతను అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉద్యమం లేదు, ఏం లేదు, ఎవరు హాయిగానే ఉన్నారు, అందరూ ఎవరు పట్టించుకోలేదు. పైపెచ్చు అక్కడ నార్మల్ జీవితం నడుస్తోంది అక్కడ. సరే అంతర్గతంగా ఏమో ఉంటే మనకి షెడ్యూల్ 6 కావాలంటున్నారు, అది మనలో మన చర్చ అంతేగాని ఎవరు కూడా చైనీస్ వత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు, అరుణాచల్లో కావచ్చు, లదాఖ్ లో కావచ్చు. అయినా వీళ్ళు దాన్ని క్లెయిమ్ చేయడం వల్ల ఇది ఒక నెరేటివ్. సడన్ గా ఇప్పుడు చైనా చేసినటువంటి చర్యలన్నీ కనుక ఎక్స్పోజ్ అవుతే ప్రపంచవ్యాప్తంగా, అది కూడా ధురంధర్ లాగా కొన్ని 100 కోట్లు సంపాదించిందంటే కనుక వాళ్ళ నెరేటివ్ అంతా గొప్పగవుతుంది. కాబట్టి దానికి భయపడుతున్నారు. మనం అదే ధురంధర్ విషయంలో కావచ్చు, లేదా మనకు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ లో కావచ్చు, రెండు విషయాల్లో కూడా మనకి ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్ళు సత్యానికి భయపడతారు. ప్లస్ ఆ దేశంలో నియంతృత్వ పాలన ఉంది కాబట్టి, ఒక నిరంకుశ పాలన ఉన్నాయి కాబట్టి సత్యాలు తెలిస్తే వాళ్ళ ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వస్తుంది, ప్రజలు వాళ్ళ పాలకుల వ్యతిరేకంగా ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అని దానికి భయపడుతున్నారు. అది అక్కడ ఉన్నటువంటి విషయం. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలో మిడిల్ ఈస్ట్ లో ఒక 6 దేశాల్లో బ్యాన్ చేశారు, పాకిస్తాన్ లో కూడా బ్యాన్ చేశారు, మొత్తం 7 దేశాల్లో బ్యాన్ చేశారు. బట్ అయినప్పటికీ కూడా సినిమాకి వచ్చినటువంటి 1000 కోట్ల క్లబ్ లో చేరింది అనుకోండి. ఇప్పుడు ఈ సినిమా చూడాలి మరి. ఇంకా అసలు మీరు అన్నట్టుగా సల్మాన్ ఖాన్ ఇలాంటి సినిమా తీస్తున్నాడంటే అందులో ఎంతవరకు వాస్తవాలు బయటపడతాయి, అందులో లేకపోతే సగం అర్ధ సత్యాలు సగమే చూపిస్తాడని కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఈ బెదిరింపులతోటి ఏమో ఈ ప్రాసెస్ ఆఫ్ ద మేకింగ్ లో కూడా ఏమైనా మార్పులు చేర్పున జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకంటే April 17th అని చెప్తున్నారు, ఇది ఇంకా డిసెంబర్ లో మనం ఉన్నాం, బహుశా అయిపోతుంది, కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఎంతవరకు సత్యాలను చూపిస్తారనేది కూడా అప్పుడు చూడాల్సినటువంటి విషయమే. కరెక్ట్, తప్పకుండా అదే పరిస్థితి. కానీ మీకు ఒక చిన్న సవరణ, దాన్ని మనం అట్లీస్ట్ మనం మిడిల్ ఈస్ట్ అనకూడదు. దాన్ని మిడిల్ ఈస్ట్ అన్నది యూరోప్ దృష్టిలో వాళ్ళు ఈస్ట్ లో చెప్తున్నారు వాళ్ళు. అది మిడిల్ ఈస్ట్ ఎలా అవుతుంది, వాళ్ళకి నియర్ ఈస్ట్ అంటే మన అర్థం ఉంది. యూరోప్ కి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని నియర్ ఈస్ట్ అంటే అర్థం ఉంది. కానీ మిడిల్ ఈస్ట్ ఎలా అవుతుంది? ఈస్ట్ మొత్తం ఆసియా ఖండం ఈస్ట్, దాంట్లో మిడిల్ లో మనం ఉన్నాం, భారతదేశం ఉంది. కాబట్టి మిడిల్ ఈస్ట్ అంటే భారతదేశం మిడిల్ ఈస్ట్, అది వెస్ట్ ఏషియా అని పిలవాలి మనం వాటిని. వాళ్ళ యూరోపియన్ దృష్టిలో చూసేటువంటి పదం అది. ఎందుకంటే ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. నెరేటివ్ యుద్ధం అంతా వీటిలోనే జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తే కనుక బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వీళ్ళకి భారత పేరుతోటి వీళ్ళకి దురద ఉంటుంది. కాబట్టి భారత పేరు లేకుండా కొత్త పేరు సృష్టించి వాళ్ళు సౌత్ ఏషియాని సృష్టించారు. మనం యాక్చువల్గా చూస్తే కనుక ఇది భారత భూఖండం, ఇండియన్ సబ్ కాంటినెంట్. సో భారత భూఖండం ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మేము భాగం అంటే కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే భారత వ్యతిరేకతతో తయారైనటువంటి దేశం కాబట్టి. అందుకని కొత్త పదం ఇన్వెంట్ చేశారు, సౌత్ ఏషియన్. సౌత్ ఏషియా ఎలా అవుతాం మనం? ఈక్వేటర్ భూమధ్య రేఖకి ఉత్తరాన ఉన్నాం మనం. సౌత్ ఎలా అవుతాం మనం? సౌత్ ఏషియా అంటే మనకి ఏదో ఇండోనేషియానో, బాలి, సుమత్రా ఇవి చూపించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నేరేటివ్ యుద్ధాలు. గల్వాన్ సినిమా కావచ్చు, లేదా మనకు ధురంధర్ కావచ్చు, ఇవి కూడా నేరేటివ్ యుద్ధాలు. మనం కౌంటర్ నేరేటివ్ పెడుతున్నాం. కౌంటర్ నేరేటివ్ పెట్టేస్తే వీళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. కాబట్టి సరే, మనకు తెలిసిన విషయమే, ఈ ఖాన్లందరూ కూడా బాలీవుడ్ లో ఏది కూడా సత్యం చూపించారు. మనకు మై హూనా సినిమాలో చూసాము. టెర్రరిస్ట్ ఒక హిందూ టెర్రరిస్ట్ ఇంతవరకు ఎవరు చూపించలేదు, జీవితంలో ఎవరు లేరు, ఇంతవరకు పుట్టలేదు. అయినా కానీ టెర్రరిస్ట్ హిందూగా దాంట్లో చిత్రీకరించి చూపించారు. అది ముస్లిం పేరు చెప్తే కనుక వాళ్ళకి సెక్యులరిజం భంగం కలుగుతుంది కాబట్టి. అలాగే మనం చూసాం పఠాన్ లో వచ్చేసి ISI ఏజెంట్లు, రా ఏజెంట్లు ఇద్దరు కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి వెళ్తారు. అది గ్లామరస్ ISI ఏజెంట్ గా చూపిస్తారు. కరుడు గట్టినటువంటి హిందూ హేట్రెడ్, తర్వాత భారత వ్యతిరేకత, ఏదో విధంగా భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ISIని నార్మలైజ్ చేసినటువంటి సినిమాలు ఇవి. బాలీవుడ్ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా మనకు ప్రశ్నలు తప్పకుండా ఉన్నాయి. చూద్దాం, ఫైనల్ గా ఏదో సత్యం అయితే వస్తుంది కదా. సగం సత్యం వచ్చినా కానీ దాన్ని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో చైనాకు ఉందంటే కనుక నిజంగా వాళ్ళ సత్యానికి ఎంత భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.
సరే, బాలీవుడ్ ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి సార్, అంటే మనము ఈ టాపిక్‌తో నేరుగా సంబంధం లేనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలోనే ఈ బంగ్లాదేశ్‌లో జరిగినటువంటి దాడుల పైన కేవలం సెలెక్టివ్ సైలెన్స్ మెయింటైన్ చేశారు. ఒకరిద్దరు, ఇద్దరు, ముగ్గురు మాట్లాడారు. జాన్వీ కపూర్ మాట్లాడింది ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ట్విట్టర్‌లోనో దీన్ని ఖండిస్తూ, ఇంత సైలెన్స్ పనికిరాదు, మనం ఓపెన్ కావాలి, మనం క్వశ్చన్ చేయాలి, రేపొద్దున మనమే విక్టిమ్స్ కావచ్చు అనేటువంటి జాన్వీ కపూర్ మాటలు. మనోజ్ సిన్హా అని ఇంకొక అతను ఎవరు రెస్పాండ్ అయినట్టున్నారు. వెరీ సెలెక్టివ్, ఒక ఇద్దరు ముగ్గురు. ఈ ఖాన్ హీరోలు ఈ ₹1,00,00,000 అంటే దోచుకోవడం అని అనలేము కానీ, బట్ ప్రజల నుంచి వచ్చినటువంటిది చరిష్మానే కదా ఈ స్టార్, ఈ హోదా ఇదంతా కూడా. ఒక్క ఖాన్ మాట్లాడలేదు, ఒక స్టార్ డైరెక్టర్ ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ సెలెక్టివ్ సైలెన్స్ దేనికి బాలీవుడ్కి అనేది, అది కూడా చర్చించాల్సినటువంటి విషయమే. అంటే వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో దాని ఆధారంగా వాళ్ళు మాట్లాడతారు. గతంలో చూసాం మనం, అనిల్ కపూర్ లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ దావుద్ ఇబ్రహీం పార్టీలో డాన్స్ చేసి వచ్చారు. అప్పుడు హీరోయిన్లు అందరూ కూడా, మందాకిని వీళ్ళందరూ కూడా ఎలా వెళ్ళారో చూసాం మనం. దీన్ని బాలీవుడ్ అనడం కూడా సరికాదు, దీన్ని కరాచీ వుడ్ అనో ఉర్దూ వుడ్ అంటేనే సరిపోతుంది మనకు. వీళ్ళకందరికీ ఫండింగ్ అక్కడి నుంచే వస్తుంది. మనకు బెంజమిన్ నెతన్యాహు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ మన బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా మోదీ గారు ఇన్వైట్ చేస్తే షారుఖ్ ఖాన్ దేశం వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడో నాకేదో షూటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. ఏం షూటింగ్ లేదు, ఏం లేదు, అది తప్పించుకోవడానికి వెళ్ళారు. సో వీళ్ళ ఇస్లామిక్ భావజాలము, వీళ్ళ అంటే ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఫండింగ్ ని ఒత్తాసు పలకడానికి వాళ్ళ సినిమాల్లో కావచ్చు, వాళ్ళ నెరేటివ్స్ లో కావచ్చు, అన్నింటిలో కూడా భారత వ్యతిరేకత చూస్తాం. అమీర్ ఖాన్ ఏమన్నాడు, నా భార్య కిరణ్ రావు ఈ దేశంలో ఉండడానికి భయపడుతోంది అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా మన టీవీ షోలో. కాబట్టి వీళ్ళ నైజం ఇంటాలరెన్స్ ఉంది, పెరిగిపోతుంది, ఈ దేశంలో నా పిల్లలు పెరిగితే కనుక ఏమవుతుందో నాకు భయం వేస్తోంది అని చెప్పింది ఆవిడ అని చెప్పి అన్నాడు కదా. మరి ఆవిడ ఉంది, ఆయన ఉన్నాడు, ఇద్దరు భారతదేశంలో ఉన్నారు కదా. మరి అది 11 సంవత్సరాలు మరి ఇంటాలరెంట్ ప్రభుత్వం ఉండగా ఎందుకున్నారు ఇంకా వాళ్ళు? టర్కీకి వెళ్ళిపోయిండొచ్చు కదా, టర్కీకి వెళ్ళొచ్చాడు కదా ఆయనను ఆయన భార్య ఇద్దరు, ఆయన భార్య కాదు, టర్కీ రెసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ ఆయన భార్య ఇద్దరు కలిసి వచ్చాడు కదా అమీర్ ఖాన్. తప్పకుండా వెళ్ళిపోవాల్సింది. మనకు ఎంఎఫ్ హుసేన్ ఖతారీ సిటిజన్షిప్ తీసుకొని వెళ్ళిపోయాడు కదా, భారతదేశంలో ఉండలేక, అంటే ఉండడం ఇష్టం లేక. సో మరి వీళ్ళకి ఈ దేశంలో రక్షణ లేనప్పుడు వెళ్ళిపోవాలి. ఈవెన్ షారుఖ్ ఖాన్ అదే స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు భయం వేస్తోంది ఇక్కడ ఉండాలంటే, ఈ దేశంలో ఏమవుతుందో తెలియదు అని షారుఖ్ ఖాన్ కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి వీళ్ళందరూ కూడాను వీళ్ళ లాయల్టీస్ ఎక్కడున్నా మనకు అర్థమవుతుంది. అల్ ఉమ్మా అంటారు, అంటే ముస్లిం ప్రపంచానికి మొత్తం ఒకటే దేశంగా పరిగణిస్తారు. కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి అది భిన్నంగా ఉన్నటువంటి దేశాలకు, సంస్కృతులకు వీళ్ళకు దానివల్ల వీళ్ళకు హేట్రెడ్ అనేది వీళ్ళలో సుదీర్ఘంగా ఉన్నది. అందుకనే వీళ్ళ సినిమాల్లో కావచ్చు, వాళ్ళ భావజనంలో కావచ్చు, వాళ్ళ ప్రవర్తనలో కావచ్చు మనం తప్పకుండా చూడొచ్చు. మనకు సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడు, పాకిస్తాన్ మన శత్రు దేశం ఏం కాదు, పాకిస్తాన్ చాలా మంచి దేశం, ఏవో వాళ్ళకి వీళ్ళకి భేదాలు ఉండొచ్చు అంతేగాని మనం దాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. మనకు అర్ఫా ఖనూమ్ షెర్వానీ ఆవిడేమో పాకిస్తాన్ జిందాబాద్ అని కూడా ఒకసారి ట్వీట్ చేసింది. కాబట్టి వీళ్ళలో ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ భావజాలం అన్నది ఎంత ఈ దేశం వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఎన్ని అవార్డులు ఇప్పించి వాళ్ళకి ఎంత ఘనంగా వాళ్ళని సత్కరించినా కానీ కూడా వీళ్ళలో ఉన్నటువంటి ఆ పురుగు అన్నది మనకు తప్పకుండా బయట కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ స్క్రిప్ట్స్ అన్ని కూడా అంతే. ఈవెన్ మన దేశంలో సంబంధించిన హీరోల సినిమాలు తీసినా కానీ కూడా, ఫర్ ఇన్స్టెన్స్ మనకు తానాజీ సినిమా తీశారు. తానాజీ సినిమాలో మనకు తానాజీ కోటని, సింహగఢని క్యాప్చర్ చేయడానికి వెళ్తున్నప్పుడు ముందర ఒక ముస్లిం అబ్బాయి టోపీ పెట్టుకొని వెళ్తుంటాడు. అంటే అక్కడ కూడా సెక్యులరిజం చూపించారు. దాంట్లో సైఫ్ అలీ ఖాన్ వచ్చేసి హిందూ రాజ్పుట్, ఏదో మొసలిని తింటున్నట్టు చూపిస్తాడు, అది క్రూరుడుగా చూపిస్తారు. ఔరంగజేబ్ ఏమో చాలా హుందాగా, చాలా దర్జాగా సింహాసనం మీద కూర్చుని ఏదో 2 రాజ్యాలు యుద్ధం చేస్తున్నట్టు ఆయన ప్రవర్తించినట్టు, ఒక కిరాతకుణ్ణి, ఔరంగజేబ్ ని ఇన్ని వందల వేల ఆలయాలను ధ్వంసం చేసి హిందువులని ఊచకోత కోసినటువంటి సిక్ గురు తేజ్ బహదూర్ ని తల నరికేసినటువంటి వ్యక్తి, అతన్ని చాలా హుందాగా చూపించారు దాంట్లో. సో అలాగే శివాజీకి పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వడానికి తానాజీ వెళ్తుంటే అక్కడ మార్కెట్లో అందరూ ముస్లిం షాప్స్ ఉంటాయి, వాళ్ళు హిందువులు ముస్లిం చాలా అద్భుతంగా నివసిస్తున్నారు అని చూపించడానికి ఆ ముస్లింలను మమ్మల్ని పిలవరా పెళ్లికి అంటే తప్పకుండా నువ్వు రావాలి అని చెప్పి తానాజీ దాన్ని పిలుస్తున్నట్టు. అంటే ఈ నార్మల్ రేషనలైజింగ్ ఇస్లాము, ఈ టెర్రరిజం అంతా కూడాను రేషనలైజ్ చేసే దిశగానే బాలీవుడ్ ఇంతవరకు కూడా పనిచేసింది అది. కాబట్టి దాంట్లో మనం గల్వాన్ లో, ఈ ద బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ లో కూడా ఇటువంటివి ఏవో కొన్ని కనిపిస్తాయి. కానీ మౌలికమైన కథను ఎవరు మార్చలేరు కదా. సంతోష్ బాబు గారి బలిదానం ఎవరు మార్చలేరు కదా. వీరోచితంగా పోరాడి చనిపోయినటువంటి మార్చలేరు కదా.
అలాగే మన పంజాబ్ రెజిమెంట్ అక్కడ పోయి వాళ్ళ తలలు వంచేసి విరగొట్టినటువంటి ఘటనలు కూడా ఎవరు దాన్ని మనం మర్చిపోలేం కదా. కాబట్టి మౌలికమైనటువంటి స్టోరీ ఉంటుంది. దాంట్లో బహుశా ఏదైనా కొంత ఈ సెక్యులరిజం తీసుకొచ్చేటువంటి ప్రయత్నము, హిందువులు ముస్లింలు కాదు, ఆర్ చైనీస్ కి మేము వ్యతిరేకం కాదు, ఇటువంటి చర్చ ఏదైనా ఉండొచ్చు. కానీ ఏదో విధంగా కథ బయటకు వస్తుంది కాబట్టి చూద్దాం ఇది ఏ విధంగా వెళ్తుందో మనం చూద్దాం. ప్రజలలో ఈరోజు ఈ ఫేక్ నరేటివ్స్ వస్తున్నటువంటి సినిమాల్ని తిరస్కరిస్తూ, ఇన్ఫాక్ట్ పఠాన్ అంత సక్సెస్ అయింది అని అంటే కనుక దాంట్లో ఎంత బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకున్నారో మనకు తెలియదు. అలాగే మనకు దంగల్ సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా చైనాలో ఎక్కువ సక్సెస్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా బ్లాక్ మనీని కన్వర్ట్ చేసిందే బాలీవుడ్ అంతా చేస్తాం. గతంలో మనకు ఈ నోట్బందీ వచ్చిన తర్వాత మనకు పాకిస్తాన్ ఫేక్ కరెన్సీ దురంధర్లో చూపించినటువంటి ఫేక్ కరెన్సీలు అంతా కూడా ఆగిపోవడంతో ఇది ఇంకోటి తీసుకుంటున్నారు. ఈ ఖాన్ల సినిమాలన్నీ కూడాను మనకు విదేశాల్లో విపరీతంగా ఎర్నింగ్స్ ఉంటుందని చూపిస్తున్నారు. అది ఎవరు చూసారు, ఇక్కడ ఎవరు చూడలేదు. నిజంగా ఎర్నింగ్స్ ఏమొచ్చాయో మనకు తెలియదు. అక్కడి నుంచి ఇక్కడ రీపాట్రియేట్ చేస్తూ ఆ బ్లాక్ మనీని వైట్ మనీ కన్వర్ట్ చేసే స్కీమ్ పెట్టుకున్నారు వీళ్ళందరూ కూడా. సో అందుకని చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలా రిసీవ్ చేస్తారో. మనకు ద కశ్మీర్ ఫైల్స్ కానీ, ద కేరళ స్టోరీ కానీ, బారాముల్లా కానీ, ఊడి కానీ, లేదా మనకు ఆర్టికల్ 370 కానీ, ఇటువంటి జాతీయవాద సినిమాలు ఈరోజు విపరీతంగా ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఖాన్లు కూడా దానికి అడాప్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ మొదటి ప్రయత్నం చేశాడు. చూద్దాం, మనం ఇప్పుడే దాని గురించి జడ్జ్మెంట్ చేయడం, కానీ వీఆర్ స్కెప్టికల్. ఎందుకంటే గతంలో వీళ్ళ చరిత్ర అంత గొప్పగా లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఎలా వస్తుందో మనకు తెలియదు. బాగానే వస్తుందని మనం కోరుకుందాం, చూద్దాం, లెట్ us see. ఫైనల్ సినిమా చూసాక మనం కామెంట్ చేయాలి. కానీ ఆ కొద్దిపాటి సత్యం చూపించినా కానీ జీర్ణించుకోలేనటువంటి ఒక టోటాలిటేరియన్, ఒక రాక్షస ప్రభుత్వం ఏదైతే చైనా ఉన్నదో వాళ్ళు ఆఫ్ కోర్స్ ఇలాగే రియాక్ట్ అవుతారు. వాళ్ళ రియాక్షన్ మనం ఆపలేం. మనం చేసేది మనం చేస్తాం. మనం ఒక హుందాగా ఒక స్వతంత్ర దేశం, మన నరేటివ్స్ మనం తీసుకెళ్తాం. కాబట్టి పాకిస్తాన్, చైనా ఎంత ఏడ్చినా కానీ మన ప్రజలు ఏది స్వీకరిస్తారో అవి సక్సెస్ అవుతాయి. కొన్ని సినిమాలు, హైదర్ లాంటి సినిమాలు ప్రజలు తిరస్కరించారు. సో భారత సైన్యం రాక్షసులుగా చూపించి అక్కడ మార్తాండ సూర్యమందిని శైతాన్కి గుఫా అని చూపించారు. ఇటువంటివి కూడా మన సినిమాలు కిరాతంగా చాలా చూపించారు కదా. కాబట్టి ఓకే, ఇది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. అల్టిమేట్ గా ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు, దీన్ని స్వీకరించాలా వద్దా అని. కాబట్టి వాళ్ళు విజ్ఞతకు వదిలేద్దాం. మనం డెమోక్రసీ, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించేటువంటి దేశం. వాళ్ళు ప్రజల అభిప్రాయంతో సంబంధం లేనటువంటి నిరంకుశ ప్రభుత్వాలు. కాబట్టి చిన్న సత్యం బయటకు వచ్చినా కానీ తట్టుకోలేనటువంటి పరిస్థితులు. కరెక్ట్, మీరు చెప్పినట్టుగా చివరిగా ఈ బాలీవుడ్ స్టార్ హీరోలకు, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకు ఒక సామాజిక స్పృహ అనేది లేదు అనేది చాలా సందర్భాల్లో రుజువైంది. ఇదే సల్మాన్ ఖాన్ గతంలో పాకిస్తాన్ యాక్టర్లని తన సినిమాలో, ఈవెన్ షారుఖ్ ఖాన్ సినిమాలో కూడా చాలా మంది చేశారు. ఫవాద్ ఖాన్, అలాగే మరి కొంతమంది పాకిస్తాన్ ఇప్పుడంటే చేయట్లేదు, కానీ వాళ్ళ విషయంలో మాట్లాడాడు. దే ఆర్ నాట్ టెర్రరిస్ట్స్, దే ఆర్ ఆర్టిస్ట్స్. కళాకారులకు ప్రాంతీయ భేదాలను ఎందుకు అంటగడతారు అని ఇదే సల్మాన్ ఖాన్ మాట్లాడాడు గతంలో. అది కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. కరెక్ట్, అంటే వీళ్ళ నైజం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ గల్ఫ్ మార్కెట్, వెస్ట్ ఏషియా మార్కెట్, పాకిస్తాన్ మార్కెట్ ఇవి పోగొట్టుకోకూడదు అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం. కానీ మనకు తెలుస్తోంది ఏంటంటే రమారమి 25 లక్షల డౌన్లోడ్స్ టారెంట్ నుంచి వీళ్ళు పాకిస్తాన్ లో ధురంధర్ సినిమాని డౌన్లోడ్ చేశారని తెలుస్తుంది. విపరీతమైన పాపులారిటీ ఉంది. ఇన్ఫాక్ట్ ల్యారీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ మా ఊరు గురించి వీళ్ళు సినిమాలు తీశారు కాబట్టి ఈ ప్రాఫిట్స్ లో మాకు 80% మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే పాకిస్తాన్ లోనే ఆ సినిమాని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అది పరిస్థితి. ప్రభుత్వాలు బ్యాన్ చేసినా కానీ అది ఈరోజు సోషల్ మీడియాలో ఎవరు ఆపలేరు కాబట్టి డౌన్లోడ్ అయిపోతాయి. తర్వాత రేపు ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వస్తుంది. ఓటీటీలో కూడా నాకు తెలిసి 400 కోట్లు ఏదో నెట్ఫ్లిక్స్ కొనుక్కుందని విన్నాను నేను, ధురంధర్. ఇంకా ఇది ఫస్ట్ పార్టే, ఇంకా సెకండ్ పార్ట్ రాలేదు. మరి ఈ దేశాలు ఏవైతే బ్యాన్ చేశాయో అక్కడ నాకు తెలిసిన వాళ్ళందరూ నేను గల్ఫ్ లో పనిచేసి వచ్చాను కదా, వెస్ట్ ఏషియాలో పనిచేశాను కాబట్టి అక్కడ నా కాంటాక్ట్స్ అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళందరూ చూసారు, సినిమాని డౌన్లోడ్ చేసుకున్నారు, హ్యాపీగా చూశారు. థియేటర్లో వెళ్ళి పాప్కార్న్ కూడా చూడలేదు, అంతే. ఒకటి తప్పితే అందరూ అన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తూనే ఉన్నారు. ఇవి అవి ఇన్ని 7-8 దేశాలు బ్యాన్ చేసినా కానీ కూడా 21 రోజుల్లో 1000 కోట్లు దాటిపోయింది దురంధర్. కాబట్టి మన జాతీయవాదానికి పెద్ద పీట వేస్తున్నటువంటి ప్రజలను మనం ఫస్ట్ అభినందిద్దాము. ఏ సినిమా కానీ, ఏ డైరెక్టర్ కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ
జాతిని తిరస్కరించి, జాతీయవాదాన్ని తిరస్కరించి ఇటువంటి ఫేక్ ఫాల్స్ నెరేటివ్స్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే గనక ప్రజలు హర్షించట్లేదు అని అర్థమవుతోంది. కంతారా లాంటివి మన సంస్కృతిని ఆధారంగా తీసినట్టు సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కావచ్చు, బాహుబలి కావచ్చు. కాబట్టి ట్రెండ్ అర్థమైపోయింది, ప్రజల్లో ఒక విధమైన చైతన్యం వచ్చింది. కాబట్టి వీళ్ళు కూడా దాన్ని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం ఈ ఖాన్లు కూడా చేస్తున్నారు. సరే, దేరాయ దురుస్తాయ, మెల్లిగా దారిలో పడుతున్నారు. సరే, మెల్లిగా వాళ్ళు కూడా దీన్ని జాతీయవాద బాణి వినిపించకపోతే వాళ్ళు కూడా తుడుచుకుంటారు. కాబట్టి రెలవెంట్ గా ఉండడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గుడ్ లక్ టు దెమ్. మంచి పరిణామం. ఏదైనా కూడా జాతీయవాద భావనకు ఆ కాన్సెప్ట్ తో ఇతివృత్తాన్ని తీసుకొని తీస్తున్నటువంటి సినిమాలకు ఆదరణ పెరగడం అనేది ఒక మంచి పరిణామం. దాన్ని మనం స్వాగతించాల్సిందే, వాళ్ళని అభినందించాల్సిందే, మేకర్స్ ని. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. పూర్తి సినిమా వచ్చిన తర్వాత అగైన్ వి విల్ టాక్ అగైన్, మళ్ళీ మాట్లాడుకుందాం. మరి ఈ అంశానికి సంబంధించి, ఈ టాపిక్ సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఈ చైనా ఆరోపణలు గగ్గోలు దేనికి ఎందుకు పెడుతోంది, గతంలో ఈ దురంధర్ సినిమా గురించి కూడా చాలా ఇదే అభిప్రాయాలు వ్యక్తమై, తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.